ఇప్పుడు కవిత పాత్రను కవితే సౌత్ గ్రూప్ లో చాలా కీలకమైన పాత్రధారి 100 కోట్ల హవాలా రూపంలో తరలించడంలో ఆమె ముఖ్య భూమిక పోషించారని ఎస్టాబ్లిష్ చేయాలంటే రిమైనింగ్ 10 మందిని కూడా పిలిపించాలి, ఈ కస్టడీలో విచారణ చేయాలి, వాళ్ళందరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక అంశాలను ప్రస్తావించింది. కవిత తన మొబైల్లోని ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు, ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది. ఈడీకి ఇచ్చినటువంటి మొబైల్లో వాట్సాప్ డేటా తొలగించారని ఈడీ తేల్చి చెప్పింది. గత విచారణ సందర్భంగా కవితను దీనిపై ప్రశ్నిస్తే ఆమె సమాధానం దాటవేశారని ఈడీ పేర్కొంది. మార్చి 11వ తేదీన మొట్టమొదటిసారిగా ఆమె సిబిఐ సంబంధించి కవిత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనము. కస్టడీకి ఆమెను తరలించే అవకాశం ఉంది. కవిత బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని ఈడీ కస్టడీ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కోర్టు ప్రాంగణం బయట పార్క్ చేస్తున్నటువంటి వైట్ ఇన్నోవాలో ఆమెను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె చుట్టూ కూడా ఎస్కార్ట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నారు, కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. మనము రౌజ్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రోజుల కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఎన్టీవీ చేతిలో కవిత కస్టడీ రిపోర్ట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, కీలకమైనటువంటి సమాచారాన్ని అందులో మెన్షన్ చేసింది. మొబైల్లో వాట్సాప్ డేటా మొత్తం తొలగించారు, కీలకమైన సాక్ష్యాలన్నీ కూడా ఆవిడ డిస్ట్రాయ్ చేశారంటూ దీనికి సంబంధించి గత విచారణలో అడిగితే కవిత దీనిపై సమాధానాన్ని దాటవేశారని ఈడీ పేర్కొంది. కాబట్టి మరింత సమాచారం కోసం ఆమెను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును ఈడీ కోరింది. దీంతో కోర్టు ఈడీ వాదనలతో ఏకీభవించి 7 రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇచ్చింది. కవిత తన స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా కూడా గత ఏడాది మార్చి 21న 9 ఫోన్లను ఇచ్చారని, అవన్నీ కూడా ఫార్మేట్ చేయబడ్డాయని ఈడీ కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. మనం చూసాము 2 సార్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీస్కు వెళ్లారు. దాదాపు 28 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలో కూడా రెండోసారి ఆమె ఈడీ విచారణ సందర్భంగా ఒక 10 ఫోన్లను మీడియాకు డిస్ప్లే కూడా చేశారు. అయితే ఆ ఫోన్లలో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఫార్మేట్ చేయబడ్డాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. మొబైల్స్ లో ఉన్నటువంటి డేటా రికవరీ చేసేందుకు ఎన్ఎఫ్ఎస్యుకి పంపామని, అందులో నివేదిక ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే మొబైల్స్ లోని డేటా ఫార్మేట్ చేసినట్లుగా తేలిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో తన వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేశారని ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ఇవ్వడంలో కవితే సౌత్ గ్రూప్ లో చాలా కీలకమైన పాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన కస్టడీ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. ఆమెకు బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని తెలిపింది. రామచంద్ర పిళ్ళై ద్వారానే ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా 30 కోట్ల రూపాయలు ఢిల్లీకి చేర్చారు కవిత. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. హవాలా ద్వారా ఈ డబ్బులు ఢిల్లీకి చేరవేశారు. అభిషేక్ బోయినపల్లి అని కూడా మెన్షన్ చేసింది. సౌత్ లాబీని కీలకంగా చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత అనేక సార్లు మాట్లాడారు. లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలన్నీ చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఇండో స్పిరిట్ కంపెనీ పేరుతో వ్యవహారం నడిపారు కవిత. రామచంద్ర పిళ్ళైను ముందు పెట్టి లిక్కర్ పాలసీలో జోక్యం చేసుకున్నారు కవిత అంటూ కూడా ఈడీ కస్టడీ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలు తొలగించారని కస్టడీ రిపోర్ట్ లో తెలిపింది. ఈడీ కవిత ఫేస్ టైమ్ యాప్ వాడినట్లుగా ఒప్పుకున్నారు. కవిత ఈడీకి ఇచ్చినటువంటి ఫోన్లలో వాట్సాప్ ఫేస్ టైమ్ డేటా లేదు. గత విచారణ సందర్భంగా దీనిపై ప్రశ్నించగా కవిత సమాధానాన్ని దాటవేశారు. అందుకనే
పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం ఆమెకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. సెక్షన్ 19 ప్రకారము విచారణ సమయంలో లేదు, తెలీదు, తన దగ్గర సమాచారం లేదు అంటూ ఈడీకి విచారణ సందర్భంగా సమాధానాలు దాటవేస్తే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం సెక్షన్ 19 ఉపయోగించి ఆమెను అరెస్ట్ చేసే అధికారం ఉందని కూడా నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి ప్రెస్ కి రిలీజ్ చేసినటువంటి లెటర్ లో కూడా మెన్షన్ చేశారు. మార్చి 21న కవిత స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా 9 ఫోన్లను ఈడీకి సమర్పించారు.